అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు క్షేమము కలుగునుగాక. దేవుడు మనతో ఉండి మన కుటుంబాలకు సమస్తమైన ఆనందమును, సంతోషమును, విశ్రాంతిని, నిత్యరాజ్యమును దయచేయునుగాక. రండి సమయంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంటే గుర్తుపెట్టుకుందాం, మనం నడవలసిన మార్గం అంత విశాలమైంది కాదు, చాలా ఇరుకు మార్గం, చాలా కష్టమైన మార్గం. అందుకే పరలోకానికి పోయే మార్గం అది విశాల మార్గం కాదు, చాలా ఇరుకు మార్గం. కాబట్టి ఈ ఇరుకు మార్గం అంతట్లో కూడా దేవుడే తోడై ఉండాలి. మన మార్గం అంతట్లో కూడా ఈ మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉండాలి అంటే ఇక్కడే మనకు స్పష్టంగా రాస్తుంది 7వ వచనంలో. నేను చదువుతాను జాగ్రత్తగా వినండి. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే మన మార్గంలో మనం చక్కగా నడవాలంటే దేవుని ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం ఉంది. ఆ వాక్య ప్రకారము జీవించాలి. ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన మార్గంలో తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? అవును. అందుకే 37వ కీర్తన 5వ చరణం ఏముంది? నీ మార్గములను యెహోవాకు అప్పగించు. ఆయనకు అప్పగించాలి. అర్థమవుతుందా? అవునండి, మన మార్గములను దేవునికి అప్పగించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కొన్ని తిప్పలు తెచ్చుకుంటాం. నిర్గమకాండం 4:24లో అతడు పోవు మార్గం దేవుడు కలుసుకొని అతన్ని చంపాలి అనుకున్నాడు. ఎవరిని? మోషే గారిని. అర్థమవుతుందా? తిరిగి తన భార్య గుర్తించి, అరే నా భర్త సరైన విధానం వెళ్ళట్లేదు, దేవుని మార్గాన్ని అనుసరించట్లేదు అని చెప్పి తన బిడ్డకు సున్నతి చేసి, అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించని కారణాన్ని బట్టి కొన్ని తిప్పలు తెచ్చుకున్నాడు. అందుకే తిరిగి తన ప్రార్థనలో మార్పు వచ్చింది. నీ మార్గము నాకు తెలుపు. నిర్గమకాండం 33:13. అయ్యా నువ్వు అసలు ఏం చేయాలి? మార్గం అంటే ఏంటి? దేవునిలో చక్కగా నడుచుకోవడం. అర్థమైందా? అంటే ఎన్నో ఆటంకాలు, అడ్డుబండలు, ఎత్తుపల్లాలు ఉంటాయి ఈ జీవిత యాత్రలో. ఎంతోమంది భక్తులు కీర్తనలు 5:8 నీ మార్గాన్ని మాకు కనపరచు, 25:4 కూడా ఇలా బైబిల్లో ఎంతోమంది భక్తులు నీ మార్గాన్ని మాకు తెలియచేయి. కాబట్టి దేవుడు తన మార్గాన్ని, తన మనసును తెలియపరుస్తారు. ఎందుకంటే ఆయన మార్గం పరిశుద్ధమైంది కనుక. కీర్తనలు 77:13లో ఆయన మార్గం పరిశుద్ధమైంది కనుక ఆయన మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. 103వ కీర్తన 7లో మోషేకు తన మార్గమును తెలియజేసాను. ఎంత బాగా రాస్తుంది. అండర్లైన్ చేసుకోండి. బైబిల్ ఉంటే తీసి అండర్లైన్. మోషేకు తన మార్గమును తెలియజేసాను. దేవుడే నీకు ఏ మార్గాన్ని వెళ్ళాలో. ఎందుకంటే యెహోషువ కఠినమైన మార్గంలో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది రాజులను జయించాలి. ఎన్నో మార్గాల ద్వారా యెహోషువ వెళ్ళాలి. ఇప్పుడు యెహోషువకు ఆ మార్గంలో దేవుడు తోడుండాలంటే ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్న. ఇశ్రాయేలు ఎరుగునట్లు నేను వారి కనుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టేదను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే గొప్ప చేసేవాడు. ఈ భూమి మీద దేవుడే మనల్ని గొప్ప చేసేవాడు. మనం వెళ్తున్న మార్గంలో
దేవుడే మనకు గౌరవాన్ని ఇస్తాడు. 4వ అధ్యాయము 14 వచ్చిన యెహోషువ గ్రంథం. యెహోషువను గొప్ప చేసెను ఇశ్రాయేలీయులు అందరి ఎదుట. మనం సరైన మార్గంలో ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడు మనల్ని గౌరవించేటట్టు, మోషేని గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతని గౌరవించిరి. ఎలా వచ్చింది ఈ గౌరవం? దేవుని బట్టే కదా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించబట్టే కదా, దేవుని కొరకు జీవించబట్టే కదా. ఊరకనే గౌరవం వస్తుందా? ఇప్పుడు చాలామందికి గౌరవాలు కావాలి, జీవితాలు ఏమి ఉండవు, గౌరవం మాత్రం కావాలి. యెహోషువ ఎంతగా ప్రయాసపడ్డాడు తెలుసా? ఎంతగా దేవుని కొరకు. రండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. అట్లు యెహోవా మందసము ఆ పట్టణము చుట్టుకొని క్షమించండి వారితో కలిసి యెహోషువ ఎట్లు ప్రయాణం చేశాడో మన్నించండి. రాత్రి వేళ కూడా ఆ దండుతో కలిసి కూడా చక్కగా వారితోనే పండుకున్నాడు, వారితోనే ఉన్నాడు. ఎక్కడ కూడా యెహోషువలో నేను గొప్పవాడిని అన్న ఆ ధోరణి లేదు. 8వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. చూడండి, తన మార్గం అంతట్లో దేవుడు ఎంత తోడుకుంటున్నాడో, జనుల మధ్యనే ఉంటున్నాడు. అర్థమైందా? ఆ రాత్రి చూడండి, యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయాను. అబ్బా, ఎంత మంచి మాట! లోయలోనికి దిగిపోయాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఎంత బాగున్నాయి! దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, మంచి ప్రార్థనాపరుడు యెహోషువ. తన మార్గమంతట్లో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఇష్టపడినవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలా అపురూపమైన ఘట్టం ఇదంతా కూడా. చాలా అపురూపమైన ఘట్టం. తన మార్గం అంతట్లో 31 మంది రాజులను జయించాలంటే ఎలా ఉంటుంది ఆ మార్గం? ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? ఒక సామాన్యమైన వ్యక్తి, నిజంగా సామాన్యమైన వ్యక్తి, సూర్యుడా నీ గుబియంలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాల్లోను లోయలో నిలువుము అని చెప్పగానే ఎంత అద్భుతం అంటారు! దేవుడు తనకి ఎంత తోడై ఉన్నాడని చెప్పాలి. తన మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పడానికి చాలదా? దేవుడు తనతో ఉన్నాడు, తన మార్గం అంతట్లో తోడై ఉండి తనను నడిపిస్తున్నాడు, తన ప్రార్థన వింటున్నాడు, తనను గౌరవిస్తున్నాడు, తనను గొప్ప చేస్తున్నాడు, తనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, తనకు విజయాన్ని ఇస్తున్నాడు. అబ్బా, చాలదా అండి? ఇంతకంటే ఏం కావాలి మన జీవితాలకి? మన మార్గం అంతట్లో దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకటి మాట చెప్తున్నాను. ఒకటి మాత్రం, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో వారి జీవితాలు, వారి మార్గాలు అద్భుతంగా మారుతాయి. అద్భుతంగా. కయ్యూను వెళ్ళిన మార్గం ఉంది, బిలాము వెళ్ళిన మార్గం ఉంది. జాగ్రత్త, ఆ మార్గాన్ని వెళ్ళొద్దు. దేవుడు నీకు నియమించిన మార్గంలో వెళ్తే నువ్వెంతో దీవించబడతావు. దేవుడు చెప్పిన ధర్మశాస్త్రపు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తే. ఎంతోమంది భక్తులు ఇలా అన్నారు, ప్రభువా నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందుందేమో తీసేయి ప్రభువా. దావీదు గారు ఎంత బాగా అన్నారు, నీకు ఆయాస్కరమైనది ఏమైనా ఉందా? 119వ కీర్తన 119వ కీర్తన 113వ చరణం. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఎంత మంచి మాట! రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన మార్గంలో నడుచుకుంటే నువ్వు ఏ పాపము చేయవు. అందుకు ఆ మార్గంలో నడుచుకోవాలి. అర్థమైందా? ఆయన చెప్పే మార్గం, ఆయన చెప్పే బోధలో, ఆయన చెప్పే నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత తలంపులు కాదు, నీ సొంత ఇష్టాలు కాదు, వాటిల్లోగా
మరణానికి దారితీస్తుంది. మన ఎదుట సరిగా సామెతలు 14:12 మన ఎదుట సరిగా కనపరావచ్చు. అబ్బో చాలా బాగున్నాను అని సుందరంగా ఉండొచ్చు. నిజంగా దేవుని బిడ్డారా, నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లుతుంది, కానీ సామెతలు 4:18 భక్తిహీనుల మార్గం ఎంత నాశనమో అర్థమవుతుందా? ఎంత వినాశనమో. నా ప్రియమైన ఒకటి మాత్రం చెప్తున్నాను, సముద్రములోనే మార్గమును వేసిన వాడాయన. 77వ కీర్తన 19, యెషయా 43:16. సముద్రంలోనే మార్గం వేసిన వాడు నీ జీవితాలకు ఏ మార్గానైనా తెరవగలడు. ఆయన శరీరమును తెర ద్వారా ఆ మార్గాన్ని, అనగా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసిన ఆయన నీ కొరకు ఏమైనా చేయగలడు. నిజంగా అంటే ఇప్పుడు మన తలంపు ఏంటంటే, మన మార్గం అంతటిలో ఆయన తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. ఎంతోమంది మన పితరులు దేవుని తోడుగా కలిగి వారి మార్గం, ముఖ్యంగా యెహోషువ తన మార్గం అంతట్లో దేవునికి అప్పగించుకొని దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని గొప్ప చేశాడు, దేవుడు అతన్ని గౌరవించాడు, దేవుడు అతనికి విజయం ఇచ్చాడు, దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు, దేవుడు అతన్ని నిజంగా అద్భుతాలు తన జీవితంలో జరిగించాడు. 31 మంది రాజులను జయించగల శక్తినిచ్చాడు. చాలదాన్ని ఎంతకంటే గొప్ప ఏం కావాలి? ఇక అతని మార్గంలో దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంకేం కావాలి? అంతకంతకు వర్ధిల్లుతున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా ఒకటే, ప్రభువా నీ మార్గము నాకు తెలుపు, నేను ఆ మార్గంలో నడుచుకుంటాను. ఒకవేళ మరణాన్ని కొని తెచ్చుకుంటావేమో, నేను బాగానే ఉన్నాను, నా మార్గమే కరెక్టు అనుకుంటున్నావేమో. ఒక్కసారి ప్రార్థన చేయి. అతడు మార్గమున సత్రంలో దేవుడు అతన్ని కలుసుకొని చంపజూసాను అని రాసుంటుంది. మోషే లాంటి వారే తప్పడడుగులేస్తే, దేవుని వాక్యం ప్రకారం జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఎన్ని నష్టాలో. చాలామంది కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది, మేమంతా కరెక్ట్ అండి, మేమంతా కరెక్ట్. లేదు తమ్ముడు, చెల్లి, జాగ్రత్త పడదాం. ఈ భూమి మీద దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రండి సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, మీకు ఎంతో వందనములు. మీరు చూపిన కృపకై స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. నా తండ్రి, నీ మార్గం అంతట్లో, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉందని చెప్పి యెహోషువతో మాట్లాడి తన మార్గం అంతట్లో తోడై ఉన్న దేవా, మా జీవితాల్లో కూడా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తూ విజయరావు అన్న కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. మీ దాసరాలు సంధ్యక్కను బట్టి, కుటుంబాన్ని బట్టి, 2 పిల్లలను బట్టి, వారి భవిష్యత్తును బట్టి ప్రార్థన చేస్తున్నా. మీరు ఆదరించు, కృపచూపము నాయన. దేవా నీకు స్తోత్రములు. మా ప్రియ సహోదరుడు హానోకు బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నా. కడుపు నొప్పి, చేయి నొప్పితో బాధపడుతున్నాడు. వారి అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు స్వస్థపరచుము. రవీంద్రనాథ్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు కుటుంబాన్ని అందరిని కూడా దీవించుము. చెల్లి శారా తన కుటుంబం, తనకిచ్చిన బిడ్డ విషయంలో నా తండ్రి ప్రభువా నాయన కనికరించండి. నా ప్రభువా నాయన తన కుటుంబం అంతటిని, తన మమ్మీ డాడీని కూడా దీవించండి. అక్క సంతోష్ కుమారే అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్కూల్ నుండి ఫోన్ రావడానికి, మరి జాబ్ కూడా రావడానికి సాయం చేయండి, కృపలో జ్ఞాపం చేసుకునండి. నా తండ్రి అంత మాత్రమే కాదు ప్రభా, ప్రిన్స్ మరి జ్వరంతో బాధపడుతున్నాడు, ఫస్ట్ ఇయర్. అతని జ్ఞాపం చేసుకునండి నాయన. చిన్న బిడ్డ ప్రభు, మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. నా ప్రభు, నా తండ్రి అంత మాత్రమే కాదు తండ్రి నాయన. నా తండ్రి ఆ సహోదరి యొక్క నాయన మరొక నాయన గ్రాండ్ సన్ జ్ఞాపం చేసుకునండి. ఆ బిడ్డ యొక్క భవిష్యత్ స్టడీస్ విషయంలో సాయం చేయండి. నా ప్రభా నాయన, నా ప్రభా ఆయన కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన సైమన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. రేచల్ వారి కుటుంబం కొరకై, వారి కుటుంబాన్ని కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అనే మా కొరకు ప్రార్థించమని కోరిన అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, మేము పోవు మార్గం, నీతిమంతుల మార్గం అంతకంతకు వర్ధిల్లున్నట్లుగా, తేజరిల్లినట్టుగా మీరే నీ పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని నడిపించమని, మీ మార్గమును మాకు తెలియపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.